హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సమీ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే మా ఇంట్లో అయితే ఒక స్పెషల్ అనే చెప్తాను నేను. మాకైతే స్పెషలే. మరి ఈ వీడియో చూసాక మీకు ఏమనిపిస్తుందో నాకైతే తెలియదు. మా కన్నయ్య చూడండి సూపర్ ఎక్సైటెడ్. పేపర్ తెమ్మని కింద పంపిస్తే పేపర్ తెచ్చాడు. మొత్తానికైతే స్నానం చేసి పూజకైతే అన్నీ రెడీ చేసేసాను. ఏంటి అనుకుంటున్నారో పూజ వచ్చేసండి, మీరు కూడా చూపిస్తాను. మా మెట్ల మీద ఈ మట్టి వీళ్ళందరినీ చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి. సో అవును, మా రూమ్ ఎక్స్టెన్షన్ చేపిస్తున్నాము. మా ఇల్లు కొంచెం పెరుగుతుందన్న హ్యాపీనెస్ అనమాట. స్లాబ్ వేస్తున్నారు ఈరోజు, అందుకే పూజకి అన్నీ రెడీ చేసి పైకి తీసుకెళ్ళిపోయాను. చూడండి ఎంతమంది వచ్చున్నారు. సో మొత్తానికైతే మేమైతే పైకి వెళ్ళాను. సుదీక్ష అయితే మొత్తం వీడియో తీస్తుంది. చూడండి అందరూ పూజ చేయమని ఆయన చేతికైతే టెంకాయ ఇచ్చేసాను. ఆయన కూడా నవ్వుతూ ఉన్నాడు. బలి పిలుస్తాడు నన్ను అక్క అక్క అని. సో అబ్బాయి చేతికైతే ఇచ్చేసాను. చూడండి నన్ను చూపిస్తుంది, నేను చెప్తున్నాను మొత్తం చూపించబోయని. ఇచ్చేసి కిందకి వెళ్తుంటే కూడా వీడియో తీస్తుంది. ఎందుకే తీస్తున్నావు అన్నాను. ఇంకైతే వంట ప్రిపేర్ చేస్తున్నాము. వాళ్ళకైతే సగం బయట తెప్పించేసాం, కానీ మేమైతే ఏదో కొంచెము వండుతున్నాము. అవి ఏదో కూడా మీరు చూసేసేయండి. నేను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కన్నయ్య అయితే అత్త నేనైతే అల్లం పేస్ట్ అయితే వీడియో తీస్తానన్నాడు. ఒరే నీకు రాదురా అంటున్నా కానీ నేను తీస్తా అన్నాడు. సరే వాడ ఆనందం నేను ఎంతో కాదనాలని అయితే నేను తీయమని చెప్పాను. చూడండి మా అత్తమ్మ మసాలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేస్తుంది. సేమియా కూడా ఫ్రై చేసి పెట్టేసింది. ఎందుకంటే రోస్టెడ్ సేమియాలు ఎప్పుడు ఉంటాయి ఇంట్లో. సో ఈ రోజుకైతే అయిపోయాయి. చూడండి మా ఆయనకైతే నేను ఎగ్ దోశ వేసి ఇచ్చేసాను. ఆయన చూడండి ఏం చెప్తాడు మీరే చూసేసేయండి. నేనైతే ఏం చెప్పలేను, ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మీకు. బాగుందని అడిగితే చూడండి వ్యాక్ అంట కొట్టాలి ఆయన్ని. నాకు కూడా పెడతావని అడిగాను నేను. అంటే నాన్ వెజ్ తిని చాలా రోజులైంది, రోజులు కాదు నెలలు అవుతుంది. సో ఈరోజే తింటున్నాను 9 months నుంచి. నాకైతే భలే నచ్చేసింది. మా అత్తమ్మ అయితే ఎగ్ దోశ సూపర్గా పోస్తుంది. వీళ్ళిద్దరు చూడండి బావా మరదళ్ళు. అబ్బా వీళ్ళ గురించి అసలు చెప్పనక్కర్లేదు. బావా 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 అంటూ దానికి వచ్చి 4 ముక్కల్లో 5 ముక్కలు వాడినే పిలుస్తుంది బావా అని. ఇంకా మా అత్తమ్మ అయితే మాకు కూడా ఎగ్ దోశ అయితే వేసేస్తూ ఉంది. చూడండి ఎమ్మి ఎమ్మిగా ఉంది. సుదీక్ష మొత్తం వీడియో తీస్తూ ఉంది. సో తలా ఒక ఎగ్ దోశ అయితే పొట్టలోకి వెళ్ళిపోయింది మా అందరికీ. మా అత్తమ్మ చూడండి, అత్తమ్మ ఉప్పు ఎక్కువైంది పిండిలో అని చెప్పి జోక్ చేశాను నేను. తిని చూసింది బాగుందంట, ఉప్పేం లేదని చెప్తుంది. హాయ్ చెప్పేసింది మా అత్తమ్మ కూడా. ఈ వీడు చూడండి కన్నయ్య, వాడికి వేసిందే ఒక్క దోశ, దాన్ని పిసికి పిసికి తింటున్నాడు. నేనైతే ఏదో ఫ్రిడ్జ్లో ఎతికేస్తున్నాను. ఈ వీడియో మొత్తం మా సుదీక్షనే తీసింది. సమయం చూడండి, అమ్మో దీనికి డ్యాన్స్లు ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య. ఆ బొమ్మలు ఒకటి పెట్టుకుంటారు చూడండి ప్లేట్లు, దానికి వేసింది సగం దోశ. ఆ సగం కూడా చూడండి ఎట్లా చేసి పెట్టిందో. ఇక్కడైతే చికెన్ ఉడుకుతుంది. నేనైతే టీ పెట్టేస్తున్నాను. చాలామంది ఉన్నారు కదా, అందుకే నేను పెద్ద గిన్నెలో అయితే టీ పెట్టేశాను. ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాము. మా అత్తమ్మ అయితే మసాలా వేస్తుంది. ఇక్కడ చూడండి పాయసానికి బెల్లం పగలగొట్టమంది మా అత్తమ్మ. సో బిగ్గెస్ట్ టాస్క్ అంటే అదేను. చూడండి నేను డేర్ గాలిని నేను చాలా బలం అని చెప్పి సుదీక్షకు చెప్తున్నా. అబ్బా ఒక్కేటేసాను, అదేమన్నా పగిలిందా అంటే అంత సినిమా లేదు. మా అత్తమ్మ మళ్ళీ పగలు కొట్టించింది నా చేత. ఎందుకు అంటే మనకి చాలా మెత్తగా మెదిగితే చాలా బాగుంటుంది, కానీ నేనైతే గడ్డలు గడ్డలుగానే కొట్టాను. సో అట్లా అయితే మనకి పాయసంలో అనేది పాలు అనేది విరిగిపోతాయి. అందుకే మా అత్తమ్మ పాయసంలో అట్లా యాడ్ చేయదు. దాన్ని పాకం పట్టి అప్పుడు పాయసంలో వేస్తుంది. తెలుసా మీకు? ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. ఇట్లా పాకం పట్టి పాయసంలో వేసేది మర్చిపోవద్దు. ఇక్కడ చూడండి మా సుదీక్ష ఒక్కొక్క బెల్లం ముక్క తీసుకొని అంతే చూపిస్తూ ఉంది. చూడండి మా అవతారాలు ఏంటి అట్టా ఉన్నాయి అని అంటే, ఇంకా హెయిర్ కూడా వేసుకోలేదు. ఎందుకు అంటే పొద్దుటి నుంచి పని వల్ల మేము ఇంకా ఏం చేయలేదు. స్నానం చేసి మేమైతే వంటలు స్టార్ట్ చేసేసామన్నమాట. మొత్తానికైతే బెల్లం అయితే పగలు కొట్టేశాను. నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను ఎట్లా పగలగొట్టాలి ఏంటి అని. అది వీడియో తీసేస్తుంది. చాలా ఆపవే అంటే ఆపదంటది. చూడండి ఎట్లా తీస్తుందో. వద్దే అని చెప్తున్నా కానీ, అందుకే నేను బెల్లం పీసెస్ చూపిస్తున్నాను. ఎంత పెద్దగా కొట్టాను చూడండి అని చూపిస్తున్నాను అనమాట. ఇంకా పగలగొట్టాను, అయినా నా వల్ల కాలేదు. అందుకే ఇంట్లోకి తీసుకెళ్ళిపోయాను. చూపించవే ఒకసారి అని చెప్పాను, అది కూడా చూపించేస్తూ ఉంది. చూడండి పాయసం ఇంత పెద్ద గ్లాసుకు తాగిద్ది మా సుదీక్ష అని చెప్తుంటే అత్త అంటుంది అది. అందుకే మేమిద్దరం నవ్వుకుంటూ వీడియో తీస్తున్నాము. పాయసం చేసి తర్వాత చూపిస్తా అని చెప్పాను. ఇక్కడ చూడండి మా కన్నయ్య నేను ఎందుకు అక్కడ కూర్చోన్నాం అనుకుంటున్నారా? మా అత్తమ్మ నీరు మజ్జిగ చేసింది ఒక పెద్ద టిఫిన్ నిండా. చూడండి ఎన్నో.
మా అత్తమ్మ నన్ను ఉప్పు చూడమంది కానీ నా వల్ల కాదు మీరే చూడండి అత్తమ్మ అని చెప్పాను. కన్నయ్య జోక్స్ వేస్తున్నాడు. మజ్జిగమ్మ మజ్జిగ అంట. అంటే మేము అమ్ముకుంటున్నామంట అంత చేసి. వాడు జోక్స్ ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య. మా అత్తమ్మ అయితే ఉప్పు చూసేసింది. బాగున్నాయంట. వాడికే చెప్తుంది బాగున్నాయని. నీరు మజ్జిగ అయితే చాలా బాగుంటాయి. ఈ ఎండలకి అందరికి ఇవ్వాలి కదా, వాళ్ళు ఎండలో పనిచేస్తూ ఉన్నారని చెప్పనైతే మేము నీరు మజ్జిగ కలిపేసాం. ఇక్కడ చూడండి మాకు ఇది ఇంట్లోకి పనిచేసే వాళ్ళకి కాదు. ఫ్రాన్స్ బిర్యానీ చేస్తున్నాను నేనైతే. మా అన్నయ్యకి చాలా ఇష్టం ఫ్రాన్స్ బిర్యానీ. సో ఆయన కోసమే స్పెషల్గా చేశాము. మొత్తానికైతే ఫ్రాన్స్ బిర్యానీ ప్రిపేర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఏంటి అనుకుంటున్నారా, మా మామయ్య కోసం గోంగూర పచ్చడి రోట్లోనే దంచాలి. మిక్సీకి వేసాము అంటే నన్ను మా అత్తమ్మని మిక్సీ పట్టేస్తాడు ఇంకా. అందుకే ముందు జాగ్రత్తతో దంచుతున్నాను. సరే నేను దంచుతున్నాను కదా, అది వీడియో తీస్తుందంటే సరిపోలేదు. వస్తారు ఆగండి, ఇద్దరు రౌడీలు వస్తారు ఇప్పుడు. అప్పటికే నా పని అయిపోయింది దాన్ని దంచేటప్పటికే. చూడండి అట్లాగే చూస్తూ ఉండండి. ఒక సూపర్ మ్యాన్ ఒక రౌడీ వస్తారు. ఇది కాదు సూపర్ మ్యాన్ అంటే, ఇది మామూలు సుదీక్షానే. అది కూడా దంచుతుంది. ఏదో వీడియో ఫోర్స్ కోసం మాత్రమే, అదేం చేయట్లేదు నిజంగానే. అదంతా నేనే దంచాను. ఈ ఎండలకి ఇట్లా దంచితే ముక్కు మూతి అన్నీ మంట పుడతాయి. ఆల్రెడీ నాకు మంట పుడుతూ ఉంది. చెయ్యి బై మిస్టేక్ ఫేస్ మీద పెట్టేసుకున్నా. సో మీకు ఎంతమందికి ఇట్లా జరిగిందో చెప్పేసేయండి. అండ్ నేనే కాదు చెప్తున్నాను, నేను దానికి ఇట్లా వీడియో తీయకే నువ్వు మంచిగా తీయని చెప్తున్నాను. అది చూడండి గోంగూరను ఎలా చూపిస్తుందో. మీలో ఎంతమందికి రోటి పచ్చడి అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి. చూడండి సూపర్ హీరో అంట ఆయన. ఒక టవల్ని అట్లా మెడలో కట్టుకొని తిరుగుతూ ఉంటాడు వాడు. మాకు కూడా భలే అనిపిస్తుంది కానీ అట్లా తిరుగుతూ ఉంటే. ఇప్పుడు చూడండి సమయం నువ్వు దంచుతావా అన్నాను. అమ్మో ఈమైతే ఊగిపోతుంది జామకాయ చేతిలో పట్టుకొని. వీళ్ళిద్దరు పని అయితే మామూలుగా లేదు. ఇట్లా అయితే నాకు సాయంత్రం పట్టద్దని చెప్పనేసి నేనైతే తీసేసుకున్నాను. అయినా వాళ్ళు ఇవ్వట్లేదు నాకు అసలు రోలు. ఇవ్వరా అని చెప్పనైతే లాగేసుకున్నాను. ఇంకా వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళిపోయి, బుడ్డి చూడండి ఎట్లా చూస్తుందో, కారం పెట్టేస్తాను మీ ఇద్దరికి వెళ్ళకపోతే అని చెప్తున్నాను. వాళ్ళైతే అరుస్తున్నారు. ఈ బుడ్డిదైతే అస్సలు భయమే లేదు. నన్ను చూస్తే అస్సలు భయపడదు అది. ఎంత భయం పెడదాం అనుకున్నా నా బంగారు తల్లి. చూడండి మొత్తానికైతే పచ్చడి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఆకేసి కానీ దంచేసుకున్నామంటే ఓకే, అయిపోయినట్టే. ఇంకా వేడి వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆహా టేస్ట్ వేరే లెవెల్. చూడండి పని వాళ్ళకైతే క్యారేజ్లు అయితే వచ్చేసాయి, బయట నుంచి పార్సల్స్ తెప్పించేసాము. కర్రీ కొంచెం మేము చేసాము. సో మొత్తానికైతే బయట నుంచి వచ్చేసింది. ఆంటీ చూడండి జోక్ వేస్తుంది, మా బుడ్డి దాంతో భలే ఆడుకుంటుంది ఆంటీ. చూపించవే అంటే అది చూడండి కెమెరాకి ఏలు అడ్డం పెట్టి మరీ చూపిస్తుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే తన్నేస్తుంది అంటది, అందుకే ఏలు అడ్డం పెట్టిందంట. మొత్తానికైతే అంతా వీడియో అయిపోయింది. ఇంట్లోకి వెళ్ళిపోబోతున్నాము. ఎప్పుడు మార్నింగ్ 5కి లేసి మొదలు పెడితే ఇప్పుడు 1 అయింది. అయినా ఇంకా మాకు పని అయితే కాలేదు, అవుతూ ఉంది చిన్న చిన్నంగా. అందరికి ఇచ్చేసాం, వీడియో తీసుకున్నామని అయితే వచ్చేసాము. చూడండి వాళ్ళ కోసం మేము ఏమేం చేస్తామనేది చికెన్ పచ్చడి ఇక్కడ కొంచెం తీసి పెట్టాంలేండి. అంటే అంతా డేక్సా మొత్తం వాళ్ళకే ఇచ్చేస్తాం కదా అని అనేసి కప్పుల్లో వేసైతే ఇవ్వమన్నారు వాళ్ళు. అదంతా తీసుకెళ్ళిపోండి అమ్మ అంటే, లేదు మీరే పెట్టివ్వండి మేము అట్లా పెట్టుకోలేమని చెప్పారు. సో మళ్ళీ కప్పుల్లో వేసి ఇచ్చాము. అదే మా అత్తమ్మ వేసిస్తుంది. నేను ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో తక్కువ పెడతాను అత్తమ్మ, మీరు వేసేసేయండి అన్నాను. చూడండి పాయసం కూడా చేసాము, ఫ్రాన్స్ బిర్యానీ అండి. అంటే మా అత్తమ్మ మాకు ప్రతి ఫ్లోరు కట్టేటప్పుడు ఆమె నాన్ వెజ్ చేసి పెడతారంట. సో దీనికి కూడా మీరే చేయండి అత్తమ్మ అని చెప్పాము. అందుకే అత్తమ్మే చేశారు. చూడండి మొత్తానికైతే అన్నీ అయిపోయింది. 2 అయిపోయింది టైము. మార్నింగ్ 5 నుంచి మొదలు పెడితే చూడండి మా పిల్లలు సబ్స్క్రైబ్ చేయమంటారు. సబ్స్క్రైబ్